హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి బ్లాగ్‌లో వచ్చేసి గోగాకు పచ్చడి, ఇంకా చుక్క కూర, టమాటో వేసి ముద్దగా కూర చేశానండి. చాలా బాగున్నాయి 2 కూడా. చాలా బాగా కుదిరాయి కూడా. అయితే ఇక్కడ నేను గోగాకుని మంచిగా వాష్ చేసుకున్నాను. నేను ఎర్ర గోగాకు తీసుకున్నాను. మామూలుగా కూడా ఎర్ర గోగాకు అయితేనే చాలా బావుంటుంది. ఎర్ర గోగాకుని మంచిగా వాష్ చేసుకోండి. చూడండి ఇదొచ్చేసి ఒక కట్ట గోగాకు. చాలా ఎక్కువగానే వచ్చింది. ఒక కట్ట అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను గోగాకుని తుంచేసి, కట్ చేసి, వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చుక్క కూరను కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఒకటి చిన్నది తీసుకున్నాను, ఒకటి పెద్దది తీసుకున్నాను. రెండిటిని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఒకటొచ్చేసి గోగాకు పచ్చడిలోకి లాస్ట్‌లో వేయడానికి, తర్వాత చుక్క కూర కర్రీ కోసం ఇంకోటి తీసుకున్నాను. కర్రీ కోసం టమాటోస్ కూడా తీసుకున్నానండి. 3 తీసుకున్నా. మూడిటిని కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నేనిక్కడ ఇంకా సన్నగా చాప్ చేయాల్సింది. కొంచెం చిన్నగానే కట్ చేశాను గానీ, ఇంకా సన్నగా చాప్ చేసుంటే చాలా బావుండేదనిపిచ్చింది. ఇక నేను తర్వాత కర్రీ కోసమే అండి, ఇది కూడా చుక్క కూర కోసమే. తెల్లగడ్డల్ని కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా బాగా సన్నగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. గోగాకు పచ్చడికి టమాటోస్ ఇవన్నీ అవసరం లేదు. కాపోతే టేస్ట్ మాత్రం 2 కూడా చాలా బాగా కుదిరాయి. ఇక నేను చుక్కాకుని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. వీలైనంత సన్నగా చాప్ చేసుకుంటే మనకి కూర ముద్దగా వస్తది గదా! చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే. కాబట్టి ఆ విధంగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మామూలుగా చుక్క కూర కొద్దిగా పుల్లగా ఉంటుంది. కాకపోతే నేను తీసుకున్నది ఎందుకో అంత పులుపు లేదు. కానీ నేను చింతపండు రసం యాడ్ చేసుంటే బావుండనిపిచ్చింది. మీరొకసారి చెక్ చేసుకోండి. చుక్క కూర కొంచెం పుల్లగా ఉండేదైతే బావుంటుంది. ఒకవేళ పులుపు లేదు అనుకుంటే టమాటోస్‌ని కొంచెం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోండి. లేదనుకుంటే జస్ట్ ఒక పిచ్చ చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు కొద్దిగా వేసుకున్నా కూడా బావుంటుంది. అయితే ఇక నేను ఫస్ట్ గోగాకు పచ్చడి చేస్తున్నాను. అన్నీ కూడా రెడీ చేసుకునేసాం గదా! ఇంక స్టార్ట్ చేద్దాము. గోగాకు పచ్చడి కోసం ప్యాన్‌లోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్‌ల వరకు శనగ్గింజలు వేసుకున్నాను. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి శనగ్గింజల్ని. అప్పుడే లోపల వరకు బాగా వేగుతుంది. టేస్ట్ బావుంటుంది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత కొద్దిగా మెంతులు వేయండి. మెంతులు స్కిప్ చేయొద్దు. చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. మేము కారం కొంచెం తక్కువే తింటాం గదా! కాబట్టి ఎండుమిరపకాయల్ని 4 మాత్రమే వేశాను. ఇంకా బాబు కూడా ఉన్నాడు గాబట్టి ఎండుమిరపకాయలు తక్కువ యాడ్ చేశాను. యాడ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ మామూలుగా పౌడర్ లేదు అనుకుంటే మనం కొంచెం పీసెస్‌గా వస్తాయి గదా! అలాంటి ఇంగువ అయితే ప్యాన్‌లోనే వేసేసేయండి ఆయిల్‌లోనే. వేసేసి ఫ్రై చేసి దాన్ని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోండి. లేకపోతే ఇంగువ పొడి కూడా వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి అవసరం అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నాకైతే ఆయిల్ ముందు వేసిందే సరిపోయింది. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోగాకుని వేసేసేయండి. తెల్లగడ్డలు కూడా ఒక 4 వేసుకోండి బావుంటుంది. ఇప్పుడు అందులోకి సరిపడా టేస్ట్‌కి సరిపడా రాళ్ళుప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేయకపోయినా కూడా బావుంటుంది. కాకపోతే వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో చాలా బాగా కుదురుతుంది. ఇంకా ఆకు ఒక 2 నిమిషాల్లోనే మంచిగా మనకి మెత్తబడిపోయి వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది కదా! చూడండి ఆ వాటర్ అనేది మొత్తం పూర్తిగా డ్రై అయిపోయేలాగా కాకుండా జస్ట్ కొద్దిగా తెమ్మ ఉన్నట్లుగా ఫ్రై చేసుకోండి. అలా అని ఆకు పచ్చి పచ్చిగా ఉండకూడదండి. లో ఫ్లేమ్‌లో పెడితే ఆటోమేటిక్‌గా మంచిగా ఒక 2, 3 నిమిషాల్లో ఆకు బాగా మెత్తబడిపోతుంది. పచ్చిదనం పోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఆకునంతా కూడా వేసేసుకొని మళ్ళీ బాగా మిక్సీ పట్టేసేయండి. అంతే అండి. గోగాకు పచ్చడైతే రెడీ అయిపోయింది. ఈ గ్యాప్‌లో నేను రైస్ కూడా వాష్ చేసి పెట్టేసాను. రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యము జస్ట్ ఒక 5 నిమిషాలు అలా నానబెట్టి పెట్టాను. తొందరగా అయిపోతుందనేసి. ఇంకా గోగాకు పచ్చడి కోసము మొత్తం మిక్సీ పట్టిందంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా ఆనియన్స్, చిన్న ఆనియన్ తీసుకున్నాను కదా! అది కట్ చేసిందంతా కూడా ఆనియన్స్ వేసేసుకోండి. లేకపోతే మీరు తాలింపు కూడా పెట్టేసుకోండి. అది మీ ఇష్టము. కాపోతే ఈ ప్రాసెస్‌లో చేయండి. చాలా బావుంటుంది. ఆనియన్ వేయక ముందు అయితే ఒక 2 రోజులు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు కూడా మనం దీన్ని. చాలా బావుంటుంది. ఇంకా ఆయిల్ మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి. అంతే అండి. గోగాకు పచ్చడైతే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ పైన వేరే పాన్ పెట్టుకున్నాను. ఈలోపు రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేస్తానండి నేను. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్‌ని కుక్కర్‌లో పెట్టేసాను.
తర్వాత ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. చుక్కాకు, టమాటో కర్రీ కోసము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూను, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, తర్వాత ఉద్దిపప్పు కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని, మనం సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలను కూడా యాడ్ చేసుకొని, తర్వాత ఆనియన్స్‌ని కూడా వేసేసుకోండి. వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టండి. మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి చాలా వరకు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు అందులోకి నేను కొద్దిగా సాల్ట్‌ని, రాళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను. రాళ్ళుప్పుని వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేస్తూనే ఉండండి. కొద్దిసేపటి తర్వాత ఆనియన్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి కదా! ఇప్పుడు అందులోకి మనము టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకుందాము. కావాలనిపిస్తే మీరు ఇంకో టమాటో ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోండి. నేను చెక్ చేయలేదు చుక్కాకు పుల్లగా ఉందా? లేకపోతే కొంచెం నార్మల్‌గా ఉందా అనేసి. కాపోతే ఎప్పుడు చుక్కాకు తెస్తే మనకి పుల్లగానే గదా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇదెందుకో కొంచెం పులుపు తక్కువుంది. మీరొకసారి చెక్ చేసుకొని చేసేసుకోండి. లేదంటే లాస్ట్‌లో కొద్దిగా చింతపండు రసం ఏసుకుంటే కూడా బావుంటుంది. టమాటోస్ అన్నీ కూడా బాగా వేగాలి. టమాటోస్ మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న చుక్కాకుని యాడ్ చేసేసుకోండి. చుక్కాకుని వేసుకొని కింద నుంచి మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. సేమ్ ఇది కూడా గోగాకు లాగానే జస్ట్ ఒక 2 నిమిషాలు చాలు బాగా మెత్తబడిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అయ్యే టైంలో మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక నేను రైస్ కుక్కర్ కింద స్టవ్ ఆఫ్ చేసేసాను. మధ్య మధ్యలో మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మంచిగా ఆకంతా మెత్తపడి టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూనే ఉడికించుకోండి. టమాటోస్ ఇంకా పండినవి ఉంటే ఇంకా బావుంటుంది. ఆకులో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. తగినంత కారంని కూడా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మొత్తం బాగా కలిసి ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం వాటర్ ఏం వేయలేదు. అలా అనేసి దీనికి వాటర్ ఏం అవసరం లేదు గానీ, కాకపోతే హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్‌లో చింతపండు రసం కానీ, లేకపోతే ఉప్పు, కారం ఏదైనా తక్కువ అనిపిస్తే కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపిచ్చింది. యాడ్ చేసేసాను. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. మొత్తం కలుపుతూనే ఉండండి. కూర బాగా దగ్గర పడాలి. దగ్గర పడి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. అయితే నేనిక్కడ చింతపండు రసం వేయలేదు కదా! లాస్ట్‌లో మేము తినేటప్పుడు యాడ్ చేశానండి. నేను టేస్ట్ చేసినప్పుడు నాకేమీ అనిపించలేదు. అందుకనేసి తినేటప్పుడు మళ్ళీ యాడ్ చేసి చింతపండు రసం వేసి మళ్ళీ ఉడికించి మళ్ళీ సర్వ్ చేశాను. అంతే అండి. చుక్కాకు టొమాటో కర్రీ అయిపోయింది. తర్వాత గోగాకు పచ్చడి కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే.